ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు, ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి మమ్మలను, మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన క్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని మరొక్కసారి మేమందరం కూడా వినటానికి, ఆ మాటల ప్రకారంగా మా ప్రవర్తన సరిదిద్దుకుని మీకు ఇష్టమైన మార్గంలో మీకు ఇష్టమైన పిల్లలుగా జీవిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీరిచ్చే నిత్యరాజ్యానికి చేరుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసుడు నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథంలో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టువారంగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ఇంకా రావాల్సిన మీ పిల్లలందరినీ సకాలంలో ఈ ప్రాంగణానికి తోడుకుని రండి. ఈ కార్యక్రమం అంతటి ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు అంచె దినములలో క్రూరులు. అంచె దినములలో క్రూరులు అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూడగలిగితే, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి ప్రియులారా. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు. అజితేంద్రియుల వరకు నేర్చుకున్నాం కదా. ఈరోజు క్రూరుల గురించి నేర్చుకుందాం ప్రియమైన దేవుని పిల్లరా. క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఇందరూ ఇట్టి వారికి దూరముగా ఉండము. విముఖుడంటే దూరముగా ఉండమని అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి తెలియజేస్తున్నారు. ఇలాంటి లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారికి మనం కూడా ఏం చేయాలి? దూరంగా ఉండాలి. అలాంటి వారి దగ్గర మనం ఉండకూడదు, అలాంటి వారితో స్నేహం చేయకూడదు, అలాంటి వారితో కలిసి మనం ఉండకూడదు. ఎందుకంటే మనం కూడా అలా మారిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు క్రూరుల గురించి మనం నేర్చుకుందాం. అంచె దినములలో క్రూరులు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రూరులు అనగా మనకి కొన్ని జంతువులు గుర్తొస్తూ ఉంటాయి. క్రూరులు అంటే క్రూరమైన జంతువులు ఉంటాయి. ఏమండి? సాధు జంతువులు ఉంటాయి, అలాగే క్రూరమైన జంతువులు కూడా ఉంటాయి. అవునా? సాధు జంతువుల్ని పెంచుకుంటారు అందరూ, క్రూరమైన జంతువుల్ని ఎవరు పెంచుకోరు. ఇంతకీ సాధు జంతువులేంటి, క్రూర జంతువులేంటి? సాధు జంతువులు అంటే కొన్ని జంతువుల్ని మనం ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటాం. మనకు హాని చేయనటువంటి వాటిని సాధు జంతువులు అంటాం, అంతే కదండి. హాని చేసే వాటిని క్రూర జంతువులు అంటాం. ఇప్పుడు ఉదాహరణకి క్రూర జంతువు అంటే సింహం ఉంది, అది క్రూర జంతువు, అంతేనా? అలాగే ఎలుగుబంటి ఉంది, అది కూడా
ఎలుగుబంటి కూడా క్రూర జంతువే. తోడేలు ఉంది, తోడేలు కూడా క్రూర జంతువే. ఎలుగుబంటిని ఎవరైనా పెంచుకుంటారండి? పెంచుకుంటారా? ఎవరో పెంచుకోరు. సింహాలు పెంచుకుంటున్నారు ఈ మధ్యన కొంతమంది. ఏమండి, బాగా డబ్బున్న వాళ్ళు, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సింహాలని, పులుల్ని ఏమండి పెంచుకుంటున్నారు కొంతమంది. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి క్రూరమైన జంతువులను ఎవరు కూడా పెంచుకోవడానికి ఇష్టపడరు, వాటి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. సాధు జంతువుల్ని పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది జంతు ప్రేమికులు ఉంటారు. జంతువులు అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఆ జంతువు పెంచుకున్నటువంటి జంతువుకి ఏదైనా అయిందనుకోండి తట్టుకోలేరు వీళ్ళు. ఎందుకంటే ప్రేమతో పెంచుకున్నారు కదా, కాబట్టి దానికి ఏదైనా జరిగితే భరించలేరు అనమాట. జంతువులలో ఎలాగైతే సాధు జంతువులు, క్రూర జంతువులు ఉన్నాయో, అలాగే మనుషులలో కూడా సాధు స్వభావం కలిగిన వారు ఉంటారు, క్రూరమైన స్వభావం కలిగిన వారు కూడా ఉంటారు. అమ్మ వింటున్నారా? జంతువులలో ఎలాగైతే సాధు స్వభావం కలిగినటువంటి జంతువులు ఉన్నాయో, క్రూర జంతువులు ఉన్నాయో, మనుషులలో కూడా సాధు స్వభావం కలిగిన వారు ఉన్నారు, క్రూరమైన స్వభావం కలిగిన వారు కూడా ఉన్నారు. లేరండి? కొంతమందిని చూస్తే చాలా సాధువుగా ఉంటారు, చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు. ఏమండి, వారు ఎవరిని కూడా చిన్న మాట కూడా అనరు. వారిని ఎవరైనా చిన్న మాట అంటే తట్టుకోలేరు, భరించలేరు. ఏమండి, అలాగే కొంతమంది క్రూరమైన మనస్తత్వం కలిగిన వారు కూడా ఉంటారు. వాళ్ళు ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు, చాలా మూర్ఖత్వంగా వ్యవహరిస్తూ ఉంటారు, చాలా భయంకరంగా కఠినంగా మాట్లాడేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారందరూ క్రూరమైన స్వభావం కలిగిన వారిగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రియమైన దేవుని పిల్లరా, ఈ క్రూరుల గురించి దేవుడు క్రీస్తుకు పూర్వం రాయించినటువంటి ఒక అద్భుతమైన మాట మనం చూడగలిగితే ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయం. ఈ క్రూరులు ఎలా ఉంటారు అనేది మనం చూడగలిగితే ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ కూడా తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయం 41, 42 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయము 41, 42. అందరూ తీయాలి, అందరూ చూడాలి, అందరూ వినాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు గ్రహించాలి. 41, 42. జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నారు, మహాజనమును, అనేక రాజులను భూదిగంతముల నుండి రేపబడిదరు. వారు వింటిని, ఈటెను పట్టుకొని వచ్చెదరు. వారు క్రూరులు, జాలిపడని వారు. వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది. వారు గుర్రములను ఎక్కువారు. బబులోను కుమారి ఒకడు యుద్ధ పంతులు తీర్చు రీతిగా వారందరూ నీ మీద పంక్తులు తీర్చుచున్నారు. ప్రియమైన దేవుని పిల్లలరా, అంటే బబులోను సామ్రాజ్యం మీదకి అన్య రాజులు కొంతమంది వస్తున్నారని చెప్పడానికి దేవుడి సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. మీరు ఎవరి మీదకి వస్తున్నారో మీకు అర్థం కావాలంటే 51వ అధ్యాయం మొదటి నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అర్థమవుతుంది. ఇప్పుడు 41, 42 వచనాలు మరలా మనం చూడగలిగితే, జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉత్తర దిక్కు నుంచి వస్తున్నారు. ఎవరి మీదకి? బబులోను సామ్రాజ్యం మీదకి వస్తున్నారు. మహాజనమును, అనేక రాజులను, మహాజనమును, అనేక రాజులను భూదిగంతముల నుండి రేపబడిదరు. రేపేదెవరు? దేవుడే. బబులోను సామ్రాజ్యాన్ని కూల్చివేసి వేరొకరికి రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి ఏమండి భూదిగంతముల నుండి ఎవరిని రేపుతున్నాడట దేవుడు? అనేక మంది జనాలని, అనేక మంది రాజులను రేపుతున్నాడట దేవుడు. వారు ఎలా వస్తున్నారట? వింటిని, ఈటెను పట్టుకొని వచ్చేదరు. ఏమేమి పట్టుకొస్తున్నారు? వింటిని, ఈటెను అంటే యుద్ధ సామాగ్రి తెచ్చుకుంటున్నారనమాట.
యుద్ధం చేయటానికి. వారు ఎలాంటి వారట? క్రూరులు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎలాంటి వారు వాళ్ళు? క్రూరులు, జాలి పడని వారు. అంటే క్రూరత్వంతో నిండిపోయిన వారికి జాలి ఉంటుందా? ఏమండి? క్రూరమైన మనసు కలిగిన వారికి జాలి ఉండదు, దయ ఉండదు, ఎదుటి వారికి సహాయం చేయాలనే ఆలోచన ఉండదు. ఇంక ఎవరు ఏమైపోయినా వాళ్ళకి అనవసరం. ఏమండి? వీళ్ళ బాగుండాలి, వీళ్ళ సుఖంగా ఉండాలి, వీళ్ళ హాయిగా ఉండాలనుకుంటారనమాట. ఇలాంటి వాళ్ళు ఎవరన్నమాట? క్రూరులు. ఏమండి? క్రూరులు, జాలి పడని వారు. ఇంకా జాలి, దయ, కరుణ ఇలాంటి లక్షణాలు ఏమి కూడా వాళ్ళకు ఉండవు. ఎవరికి? క్రూరులకి. ఏమండి? అంచె దినములో ఎలాంటి వారు ఉంటారట? క్రూరులు ఉంటారు. ఇప్పుడు ఉన్నారు అలాంటి వాళ్ళు సమాజంలో? జాలి లేని వారు లేరండి ఇప్పుడు? దయ లేని వారు లేరా? ఏమంటే కరుణ లేని వారు లేరా? ఏమండి? జాలి, దయ, కరుణ ఇలాంటి లక్షణాలు లేనివారు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. అందుకే అంచె దినములలో క్రూరులు ఉంటారన్నాడు. ఇంతకీ క్రూరులు అంటే ఎవరంటే జాలి పడని వారు. వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది. వారు గుర్రములను ఎక్కువారు. బబులోను కుమారి ఒకడు యుద్ధ పంచులు తీర్చు రీతిగా వారందరూ నీ మీదకి పంక్తులు తీర్చుచున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యుద్ధ సామాగ్రితో వస్తున్నారట బబులోను సామ్రాజ్యాన్ని కూల్చేయడానికి. ఏమండి? ఎవరయ్యా వారంటే క్రూరులు అన్నాడు. ఏంటయ్యా వారు కూడా లక్షణం అంటే జాలి పడని వారు. జాలి ఉండదు. ఇంకా ఎవరు దొరికితే వారిని ఏం చేస్తారనమాట? హతమార్చుకుంటూ వెళ్ళిపోతారు, చంపుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా జాలి, దయ ఇలాంటివి ఉండదు. ప్రియమైన దేవుని పిల్లరా, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి ఒక సందర్భం మనందరికీ తెలుసు. ఒకసారి చూద్దాం. అది లోక సువార్త 10వ అధ్యాయం. లోక గారు రాసిన సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి ఒక అద్భుతమైన సందర్భం. అది మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. లోక గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లరా. లోక గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 30 నుంచి. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతుల్లో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయి. ఒక మనుషుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్నాడంట. అతను ఏం చేశారు? కొంతమంది దొంగల చేతిలో చిక్కాడట, కొట్టారట, అతని బట్టలని దోచుకున్నారట. కొన ప్రాణంతో అంటే చివరి ప్రాణం పోతుందనిపించుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయారట. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించాను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయిను. ఎవరో ఒక యాజకుడు చూశాడట, కానీ ఏ విధమైన సహాయమో చేయలేదు. అంటే ఇతనికి ఏం లేదనమాట? జాలి లేదు, దయ లేదు, కరుణ లేదు. చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు అనమాట. యాజకుడు అంటే అర్థం ఏంటి? దేవుని సేవకుడు. దేవుని సేవకుడు ఏం చేయాలి? ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి, తోచిన సహాయాన్ని, సహకారాన్ని అందించాలి, సంఘానికి మాదిరిగా ఉండాలి. అంతే కదండి. ఒక సేవకుడై ఉండి, ఒక యాజకుడై ఉండి చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడట. అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయిన లేవీయుడు ఒకడు వచ్చాడట. ఏమండి? లేవీలందరూ ఎవరు? లేవీలందరూ దేవుని సేవ చేసేవారు కదా. దేవుని సేవ చేసే అద్భుతమైన అవకాశం దేవుడు 12 గోత్రాల్లో ఏ గోత్రానికి ఇచ్చాడు? లేవి గోత్రానికి ఇచ్చాడు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి లేవీయుడు ఒకడు వచ్చాడట. వాడు కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడట. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి. ఎవరు జాలిపడ్డారు? సమరయుడు. ఏమండి? సమరయుడు అంటే ఒక అన్యుడు. ప్రియమైన దేవుని పిల్లరా, లేవీయుడు అంటే ఇశ్రాయేలీయుడు, యాజకుడు అంటే ఇశ్రాయేలీయుడు.
యాజకుడు ఇశ్రాయేలుడే, లేవీయుడు ఇశ్రాయేలుడే, కానీ సమరయుడు మాత్రం అన్యుడు. అన్యుడికి ఏం కలిగింది? ఆ దొంగల చేతిలో చిక్కిన వాడిని చూసి జాలి కలిగింది. ఏమండి? ఎవరికి జాలి కలగలేదు? ఇశ్రాయేలీల్లో యాజకుడిగా ఉన్నవాడికి జాలి కలగలేదు. ఇశ్రాయేలీల్లో గోత్రానికి చెందిన లేవీ గోత్రానికి చెందిన వాడికి జాలి కలగలేదు. దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాను. ఏం చేశాడంటే పాపం జాలి పడ్డాడట. దగ్గరకు పోయి ఏమంటే నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి, నూనె పోసాడట, ద్రాక్షరసం పోసాడట, అతని గాయాలు కట్టాడట. కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను. తన వాహనం మీద ఎక్కించుకున్నాడట. ఏమండి? అతనికి ఉన్నటువంటి రథం మీద ఎక్కించుకుని ఉండొచ్చు. అప్పట్లో వాహనం అంటే ఇప్పట్లో ఉన్నటువంటి వాహనాలు లేవు కదా. అప్పట్లో గుర్రాల మీద, రథాల మీద వెళ్తూ ఉండేవారు. అతను వాహనం మీద ఎక్కించుకున్నాడట. ఒక పూట కూలవాని ఇంటికి తీసుకువెళ్ళి అతన్ని పరామర్శించాను. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఒక అన్యుడికి ఉన్నటువంటి జాలి, దయ, కరుణ ఎవరికి లేదు? ఇప్పుడు దేవుని ప్రియమైన పిల్లలకు లేదు. ఏమండి? దేవుని నమ్ముకున్న వారికి లేదు. దేవుణ్ణి కలిగిన వారికి, నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్న వారికి లేదు. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవ్యంలో చాలామందికి జాలి, కరుణ, దయ ఇలాంటి సుగుణాలు, ఇలాంటి లక్షణాలు లేకుండా పోతున్నాయండి. అందరూ కఠినాత్ములుగా మారిపోతున్నారు. కఠిన హృదయం కలిగిన వారిగా మారిపోతున్నారు. క్రూరులుగా మారిపోతున్నారు. అందుకే అంచె దినాలలో క్రూరత్వం కలిగిన వారు ఉంటారు అని మనకు తెలియజేయడానికి అంచె దినములలో క్రూరులు ఉంటారు అని తెలియజేశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే క్రూరులు అంటే జాలి లేనివారు, జాలి పడని వారు అని అర్థం. అంతే కదండి? అలాగే ఈ క్రూరులకి ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయో, ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో మరొక మాట మనం చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం చూడండి. దానియేలు గ్రంథానికి ముందు ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 18. అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలత్కారము చేతను తన సహోదరులను నష్టపరిచి తన జనులలో తగని క్రియలు చేసిన కనుక అతడే తన దోషమును బట్టి మరణమునందును. తీసారండి? యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 18 అందరూ చూడాలి. అతని తండ్రి క్రూరుడై ఒక వ్యక్తి గురించి తెలియజేస్తున్నాడు. అతని తండ్రి ఎలా ఉన్నాడట? క్రూరుడుగా ఉన్నాడట. క్రూరుడుగా ఉండి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడో చెప్తున్నాడు చూడండి. పరులను బాధ పెట్టి, అంటే క్రూరులు ఏం చేస్తారనమాట? క్రూరులు ఏం చేస్తారమ్మా? పరులను బాధ పెడతారు. ఎదుటి వారికి సహాయం చేయరు, ఎదుటి వారికి సహకారం అందించరు. క్రూరమైన మనసును కలిగిన వారు ఎదుటి వారిని ఏం చేస్తారు? బాధ పెడతారు. ఇంకేం చేస్తున్నాడు చూడండి, బలత్కారం చేస్తారు. ఏమంటే ఎదుటి వారిని బాధ పెడతారు, ఎదుటి వారిని బలత్కారం చేస్తారు. తన సహోదరులను నష్టపరిచి, సహోదరులను ఏం చేస్తాడు? ఏమంటే నష్టపరుస్తారు. అంటే క్రూరమైన మనసు కలిగిన వారు, క్రూరులు ఏం చేస్తారో చెప్తున్నాడు ఇక్కడ. 3 లక్షణాలు చెప్పాడు చూడండి. అతని తండ్రి క్రూరుడై పరులను బాధ పెట్టి, క్రూరులు ఎదుటివారిని బాధ పెడతారు. ఏమండి? ఎదుటివారిని హింసిస్తారు, ఎదుటివారిని ఇబ్బంది పెడతారు, బలత్కారం చేస్తారు, తన సహోదరులను నష్టపరుస్తారు, తన జనులలో తగని క్రియలు చేసిన కనుక అతడే తన దోషమును బట్టి మరణమునందును. ఇలాంటి భయంకరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎవరు చేస్తారు? క్రూరులు చేస్తారు. క్రూరమైన మనసు కలిగిన వారు. ఏమండి? స్వాదు స్వభావం కలిగిన వారు ఇలాంటివి ఏమి ఇతరులను బాధ పెడతారండి. స్వాదు స్వభావం కలిగిన వారు ఎవరు చేస్తారు? ఎదుటివారిని ఎవరు ఇబ్బంది పెడతారు? ఎదుటివారిని ఎవరు నష్టపరుస్తారు? ఎదుటివారి మీద ఎవరు బలత్కారం చేస్తారు? ఏమంటే క్రూరమైన మనసు కలిగిన వారే ఎదుటివారిని ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు,
బలాత్కారం చేస్తారు, నష్టపరుస్తారు, ఇబ్బందులకు గురి చేస్తారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాంటి లక్షణాలు కలిగిన వారు అంచె దినాలలో కూడా ఉంటారు. ఉన్నారా? ఇప్పుడు కొల్లలుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లారా. కనుక అంచె దినములలో క్రూరులు అన్నాడు. అసలు శిస్తలైన క్రూరుల గురించి చూద్దాం ఇప్పుడు మనం. ఏమండి? మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం, యేసుక్రీస్తు వారు చెప్తున్న అద్భుతమైన మాట. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 15. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఏమండి? అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు ఉన్నారండి ప్రపంచంలో? ఉన్నారా? లేరా? కొల్లలుగా ఉన్నారు. ఏమండి? అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు. పైకి ఎలా వస్తారట అంటే, గొర్రె సాధు స్వభావం కలిగినది కదా, సాధు జంతువు కదా గొర్రె. ఏమండి? అంటే గొర్రెల చర్మములు వేసుకొని వస్తారంటే సాధు స్వభావం కలిగిన వారిగా వస్తారు మన దగ్గరికి. అర్థమవుతుందా? లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. లోపల ఎలాంటి స్వభావం ఉంది వాళ్ళకి? పైకేమో గొర్రె స్వభావం, లోపలేమో క్రూరమైన స్వభావం. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి వారి గురించి ఏం చేయాలి మనం? జాగ్రత్త పడండి అన్నాడు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే లోపల వారి ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. పైకి మాత్రం చాలా పరిశుద్ధంగా, చాలా పవిత్రంగా కనబడతారు, చాలా మంచివారుగా, చాలా ఎదుటివారికి మేలు చేసేవారుగా, ఎదుటివారికి సహాయం చేసేవారుగా కనబడతారు. కానీ లోపల ఎలాంటి స్వభావం ఉంది అంటే క్రూరమైన స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. ఈరోజు క్రైస్తవ్యం నాశనం అయిపోవటం గల కారణం ఎవరో తెలుసండి? ఈరోజు క్రైస్తవ్యం కుక్కలు చింపిన విస్తరగా మారిపోవటం గల కారణం ఎవరో తెలుసండి? ఈరోజు క్రైస్తవ్యానికి విలువ లేకుండా పోవడానికి గల కారణం ఎవరో తెలుసండి? వీళ్ళే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు వీళ్ళు. ఏమండి? వీళ్ళు కనిపెట్టలేకపోతున్నారు చాలామంది విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే, మా అయ్యగారు చాలా మంచివాడు అనుకుంటున్నారు. ఏమండి? మా అయ్యగారు వాక్యానుసారంగా బ్రతుకుతాడు, మా అయ్యగారు వాస్తవమే చెబుతాడు అనే భ్రమలో ఉన్నారు చాలామంది. ప్రియమైన దేవుని పిల్లరా, వీళ్ళందరూ కూడా పైకి గొర్రెల చర్మములు వేసుకున్నారు, లోపల క్రూరమైన తోడేలు స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. ఈరోజు వారి భక్తి జీవితం కానీ, వారి వ్యక్తిగత జీవితం కానీ ఏమన్నా ఆలోచిస్తే వాక్యానుసారంగా ఉండదు. ప్రియమైన దేవుని పిల్లరా, పైకి మాత్రం వాక్యానుసారంగా బ్రతుకుతున్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు, కానీ వారి వ్యక్తిగత జీవితం అప్పుడప్పుడు కొంతమంది జీవితాలు బయటపడుతూ ఉంటాయి. దేవుడు బయట పెడతా ఉంటాడు. అప్పుడు అయ్యో ఇంతకాలం ఈయన చాలా మంచివాడు అనుకున్నాం, చాలా పరిశుద్ధుడు అనుకున్నాం, ఇదా ఇతని జీవితం అని అప్పుడు చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఈ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి బోధకుల్లో ఎక్కువ శాతం ఎవరు అంటే అబద్ధ బోధకులే. వారు చెప్పే బోధలను బట్టి మనం చెప్పొచ్చు, వారు చెప్పే వాక్యాన్ని బట్టి, వారు చేసే క్రియలను బట్టి చెప్పొచ్చు వారు నిజమైన బోధకులు కాదని, వారందరూ అబద్ధ బోధకులని. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి ఇలాంటి వారి విషయంలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి అని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే చెప్పినా ఇప్పటికీ జాగ్రత్త లేదండి. క్రైస్తవులకి జాగ్రత్త ఉందండి, అన్ని విషయాల్లో జాగ్రత్త ఉంటుందండి. వాడి పడేసే వస్తువు విషయంలో జాగ్రత్త ఉంటుంది. ఏమండి? ఏది డూప్లికేటు, ఏది ఒరిజినల్ అని 100 సార్లు పరిశీలించి కొంటాడు వస్తువు కొంటే. కానీ వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఏది అపోస్తుల బోధ, ఏది అబద్ధ బోధ అని మాత్రం గ్రహించలేని దుస్థితిలో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక బోధకుల్లో అనేక మంది ఎలాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు? క్రూరమైన స్వభావం కలిగిన వారు ఉన్నారు. ఏమంటే క్రూరమైన తోడేలు అన్నాడు. తోడేలుతో ఎందుకు పోల్చాడో తెలుసా? తోడేలుకు ఒక స్వభావం ఉంటుందంట. అది కనుక ఒక మందలోకి వచ్చి గొర్రెని పట్టుకుంది అనుకోండి, ఏమండి, గొర్రెని పట్టుకుని అది తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఒకవేళ ఎవరైనా దాన్ని తరుముకెళ్ళి ఒకవేళ పట్టుకొని ఎంత కొట్టినా సరే అది చచ్చిపోవటాకైనా ఇష్టపడుతుందంట. కానీ
కరిచిపట్టినటువంటి గొర్రెను మాత్రం విడిచిపెట్టదంట. అర్థమవుతుందండి? ఆ గొర్రెను పట్టుకుని చచ్చైనా చచ్చిపోద్దు కానీ విడిచిపెట్టడానికి మాత్రం అంత క్రూరమైనది తోడేళ్ళు. అందుకే క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. ఏమండి? గొర్రెల చర్మములు వేసుకొని తోడేళ్ళగా మీ దగ్గరకు వస్తారనలేదు, క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. కాబట్టి ఈరోజు సేవకుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే క్రూరమైన తోడేళ్ళలాగా ఉన్నారు. అందుకే అపోస్తులైన పౌలు గారు కూడా ఒక అద్భుతమైన మాట చెప్పారు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28, 29 వచనాలు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28, 29 వచనాలు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అపోస్తులైన పౌలు గారు వెళ్ళిపోతూ చెబుతున్న అద్భుతమైన మాట ఇది. ఏమండి? మరలా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. సంఘాన్ని గురించి చెప్తున్నాడు. సంఘస్థుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడు మీకు అప్పగించిన మందను గురించి జాగ్రత్తగా ఉండండి, మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. నేను వెళ్ళిపోతాను కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ప్రవేశిస్తారు సంఘంలోకి? క్రూరమైన తోడేళ్ళు ప్రవేశిస్తాయి. తోడేళ్ళు అంటే నిజమైన తోడేళ్ళు కాదు, తోడేళ్ళు, క్రూరమైన తోడేళ్ళు లాంటి స్వభావం కలిగినటువంటి దొంగ బోధకులు, అబద్ధ ప్రవక్తలు సంఘంలోనికి ప్రవేశిస్తారు. ప్రవేశించారా? ఇప్పుడు ప్రవేశించేస్తారు. ఆల్రెడీ చాలామంది ఇప్పుడు క్రైస్తవులు వచ్చేసి వాళ్ళు కూడా సేవకుల్లాగా, వాళ్ళు కూడా దైవజనుల్లాగా, వాళ్ళు కూడా సువార్థికులుగా చలామణి అయిపోతున్నారు ఈరోజు. ఏమండి? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. మందను అంటే సంఘాన్ని కనికరింపరట. అయ్యో, నేను ఇలా అబద్ధ బోధలు చేస్తున్నాను కదా, లేనిపోని కథలు కల్పితాలు చెబుతున్నాను కదా, వీళ్ళందరినీ మోసం చేస్తున్నాను కదా, వీళ్ళందరూ నరకానికి పోతారు కదా అని జాలి, దయ, కరుణ ఇలాంటివి ఏమీ వాళ్ళకి ఉండదు. మరి ఏం కావాలి వాళ్ళకి? మీ ద్వారా ధనం కావాలి. అర్థమవుతుందా? మీరిచ్చే కానుకలు కావాలి, మీరిచ్చే దశంభాగాలు కావాలి. కానీ సంఘం ఏమైపోయినా వాళ్ళకి అనవసరం అనమాట. కాబట్టి వారి మందను కనికరింపరు. అంటే మంద ఏమైపోయినా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ధనం కావాలి. అందుకే వారు ధనాపేక్షులు అని రాయబడింది. ఏమన్నా అంచెదినములలో ఎలాంటి వారు ఉంటారని తెలియజేశాడు ముందుగా. ధనాపేక్షులు అన్నాడు. కాబట్టి ధనాన్ని అపేక్షించి మంద ఏమైపోయినా పర్వాలేదు, మాకు ఏం కావాలంటే వారు ఇచ్చే ధనం కావాలి. అందుకే ఈరోజు మంద మీద కనికరపడే వాళ్ళు లేరు, మంద మీద జాలి పడేవాళ్ళు లేరు, మందను పరలోకానికి నడిపించే వాళ్ళు లేరు. ప్రియమైన దేవుని పిల్లలు, మంద ద్వారా ధనం సంపాదించుకునేవారు ఎక్కువగా మనకి సమాజంలో కనబడుతున్నారా? వాస్తవమా కాదండి ఇది? ఏమండి? ఈరోజు విశ్వాసుల ద్వారా ధనాన్ని సంపాదించుకోవాలనుకునే సేవకులే తప్ప విశ్వాసులందరినీ మరి వాక్యం ద్వారా పరలోకానికి నడిపించాలనే సేవకులు లేరు ఈరోజు. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక వారి మందను కనికరింపరు. మంద మీద జాలి ఉన్నది, వారికి దయ ఉండదు. ఎందుకంటే వాళ్ళు క్రూరులకి జాలిపడే మనసు ఉండదు, క్రూరులకి దయ ఉండదు, క్రూరులకి కరుణించే మనసు ఉండదు. అందుకే అపోస్తులు అగ్రగణ్యుడిగా ఉన్న పేతురు గారి ద్వారా దేవుడు తెలియజేసినటువంటి మాట చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి. బలము చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతోనూ కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను
పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఏమండి, పేతురు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నమాట, బలిమి చేత కాక అంటే బలవంతంగా కాక, ఏమండి, దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, ఏమండి, బలవంతంగా మందను కాయుద్దు అన్నాడు చూడండి. దేవుని చిత్త ప్రకారంగాను ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక. దుర్లాభాపేక్షతో కాక అంటే అర్థం ఏంటి? దుర్లాభాన్ని అపేక్షించకుండా అని అర్థమవుతుందా? దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యలో ఉన్న దేవుని మందను మీ మధ్యలో ఉన్నటువంటి ఆ మందను ఏం చేయాలట? పై విచారణ చేయుచు దానిని కాయుడి. ప్రియమైన దేవుని పిల్లరా, మందను చక్కగా కాయండి, దేవుని చిత్త ప్రకారంగా కాయండి, దేవుని ఇష్ట ప్రకారంగా కాయండి, ఏ విధమైన అపేక్ష లేకుండా పై విచారణ చేస్తూ మందన కాయండి అని 2000 సంవత్సరాల క్రితం తెలియజేసినా ఈరోజు అలా కాసే వాళ్ళు ఉన్నారండి? ఏమండి, దేవుడు చెప్పిన విధంగా మందన కాసే వాళ్ళు ఉన్నారా? లేరు ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే కింద ఏమన్నాడు చూడండి, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లు ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లు ఉండక. ప్రభు అంటే రాజు. మీకు ఒక సంఘాన్ని అప్పగించాడు దేవుడు. సంఘం పట్ల ఎలా ఉండాలి? ఈ సంఘానికి నేనే రాజుని అన్నట్టుగా ఉండకూడదట. ఎలా ఉండాలి? మందకు మాదిరిగా ఉండండి అని చెప్పాడు. ఏమండి, మందకి సేవకుడు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. సేవకుడిని చూసి విశ్వాసాలు ఎన్నో నేర్చుకోవాలి. సేవకుడి జీవితాన్ని బట్టి, సేవకుడి విశ్వాసాన్ని బట్టి, సేవకుడి భక్తిని బట్టి, సేవకుడి దగ్గర ఉన్న జ్ఞానాన్ని బట్టి విశ్వాసాలు ఎన్నో నేర్చుకునేలా ఉండాలి. కానీ ఈరోజు సేవకుడిని తిట్టుకునేలా ఉన్నారు. ఏమండి, సేవకుడి మీద సరుక్కునేలాగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే సేవకుల జీవిత విధానం వాక్యానుసారంగా లేదు ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే మందకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. ప్రధాన కాపరి ఎవరు? ఏమండి, యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ప్రధాన కాపరి కదా. ఆయన రాబోతున్నాడు ఈ లోకానికి. ఆయన వచ్చినప్పుడు మనకి ఎలాంటి కిరీటం? వాడబారని మహిమ కిరీటము పొందుదురు. వాడబారని మహిమ కిరీటం మనం పొందుకోవాలి అంటే మనందరం ఎలా ఉండాలి? ఏమండి, క్రూరమైన మనసు లేని వారిగా ఉండాలి. ఏమండి, జాలి, దయ, కరుణ ఇలాంటి లక్షణాలు కలిగిన వారిగా ఉండాలి. క్రూరులుగా మనం ఉండకూడదు. సేవకులు క్రూరులుగా ఉండకూడదు, విశ్వాసులు కూడా క్రూరులుగా ఉండకూడదు. మనలో క్రూరమైన మనసు ఉండకూడదు, క్రూరమైన స్వభావం మనకు ఉండకూడదు. అది ఎవరికి ఉంటుంది అంటే జంతువుల్లో ఉంటుంది. క్రూరమైన జంతువులు ఉన్నాయి, కొన్ని జంతువులకు ఉంటుంది ఆ స్వభావం. ఆ క్రూరమైన జంతువులకు ఉన్న స్వభావం ఈరోజు ఎవరికి వచ్చేసింది? ఈరోజు సేవకుల్లోకి వచ్చేసింది, విశ్వాసులకు కూడా వచ్చేసింది. అందుకే అంచె దినములలో క్రూరులు అన్నాడు. అంచె దినములలో క్రూరులు. కాబట్టి మనం క్రూరులుగా ఉండకూడదు. ఎందుకంటే క్రూరులకి జాలిపడే మనసు ఉండదు, క్రూరులకి దయ చూపించే మనసు ఉండదు, క్రూరులకి కరుణ చూపించే మనసు ఉండదు. కాబట్టి మనం క్రూరులుగా ఉండకుండా జాలి, దయ, కరుణ లాంటి లక్షణాలు కలిగి ఎదుటివారికి మేలు చేసే, ఎదుటివారికి సహాయం చేసే, ఎదుటివారిని ఆదరించే మంచి మనసు కలిగి మనందరం కూడా బ్రతకాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామునకు, శ్రేష్టమైన నామునకు క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. అంచె దినములలో క్రూరులు ఉంటారని, అలాంటి క్రూరులుగా మేము ఉండకూడదని, క్రూరమైన మనసు కలిగిన వారుగా మేము జీవించకూడదని మరి మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా మాకు తెలియజేశారు. అందును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేమందరము కూడా జాలి, దయ, కరుణ లాంటి మంచి లక్షణాలు కలిగి మేమందరం బ్రతకడానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరచండి, బలపరచండి. మీ చిత్తానుసారంగా నడిపించి మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి మమ్మల్ని చేర్చుకోమని క్రీస్తు వారి పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి పెట్టుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.